హలో ఎవ్రీవన్, లెట్ us ప్రిపేర్ విలేజ్ స్టైల్లో పచ్చి రొయ్యలు అండ్ వంకాయ కర్రీ. దీనికోసం మనకు కావాల్సింది ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ బాగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అండ్ 2 వంకాయలు సీజనల్వి తీసుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ మీద మనం కర్రీ బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక టమాటో కూడా వేయాలి. అది కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యి దగ్గరికి అయ్యాక మనం రొయ్యలు కడిగి పెట్టుకున్నది వేసుకొని దానికి తగినంత కారము, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టాలి. అండ్ ఆఫ్టర్ 5 minutes తర్వాత ఇది రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి ఇలాగా వచ్చేస్తుంది. సో ఇది ఇంకో 2 minutes కుక్ అవ్వనివ్వాలి. ఇలా బాగా కుక్ అయ్యాక మనం కట్ చేసుకున్న తెల్ల వంకాయ ముక్కలు ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని కారం, ఉప్పు ఏమైనా అడ్జస్ట్మెంట్ కావాల్సి ఇప్పుడు యాడ్ చేసి మూత పెట్టుకోవాలి. దీనికోసం మసాలాకి కొంచెం ముక్క అల్లము, వెల్లుల్లి అండ్ 1 full spoon జీలకర్ర తీసుకొని బాగా దంచి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం కర్రీ కన్సిస్టెన్సీ చూస్తే మనం వంకాయలు వేసాక ఇలా వచ్చింది. ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటికి రిలీజ్ అయింది. ఇది కొంచెం దగ్గరగా అయ్యాక ఈ స్టేజ్లో మనం దంచి పెట్టుకున్న మసాలా మొత్తం ఇందులో వేయాలి. ఇప్పుడు ఎంటైర్ కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి అరౌండ్ ఒక 10 minutes. ఈ దంచి పెట్టుకున్న మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా కూరకు బాగా పడుతుంది. అండ్ గార్నిష్ కోసం ఇక్కడ నేను కొంచెం పుదీనా వేసుకుంటున్నా. ఫైనల్లీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొంచెం దగ్గర కావాలి. దీన్ని రైస్తో కానీ రోటీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఆల్మోస్ట్ కర్రీ కుక్ అయిపోయింది. కొంచెం పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. టేస్టీ పచ్చి రొయ్యలు వంకాయ కర్రీ రెడీ. ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈజ్ informative, please like and subscribe. Thank you.